సో ప్రస్తుతం మనం కడప నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. కడప నియోజకవర్గంలో మనం పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నాము. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, ఫైన్. మీరు బాగున్నారు కదా? సార్ డూయింగ్ గుడ్ సార్. ఏం సార్ ఇది ప్రచారము ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినారు? ఈ వేసవికాలము 11 తర్వాత నుంచి ఎండలు తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కార్యకర్తలకు కానీ ప్రజలకు ఓటర్లు మేము అడిగేదానికి ప్రజలు బయటకు వచ్చేదానికి కానీ ఇబ్బంది కాబట్టి 7 to 11 ప్రచారం సమాప్తం. మళ్ళీ తిరిగి 4 to 8. సార్ ఎలా నడుస్తుంది సార్ మీ ప్రచారం? అంటే మీ ఎంబడి నేను ఒక 1 day నుంచి మేము మీ వెనకాల వస్తుంటే భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఎలా రిసీవ్ చేసుకుంటాను మిమ్మల్ని? ఫిబ్రవరి 6వ తారీఖున మేము ప్రచారాన్ని మొదలుపెట్టాం. దాదాపుగా ఇప్పటికి నెల 15 రోజులుగా వస్తూ ఉంది, 45 రోజులు. 80% 70% మేము ఇప్పటి వరకు నియోజకవర్గంలో పర్యటన చేసినాం. ఎక్కడ పోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్కు ఒక అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. సో గుడ్. నిన్న మేము మీ ఏరియాలో మేము పబ్లిక్ టాక్ చేసాం సార్. అది మీ రిపోర్ట్స్ కూడా మీకు చూపిస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఎమ్మెల్యే అభివృద్ధి చేయకపోయినా కూడా అతనికే ఓటేసి గెలిపిస్తాం అన్నారు. అసెంబ్లీకి కూడా ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, నిధులు ఇవ్వనప్పుడు సార్ ఏం చేస్తారు అని అర్థం చేసుకున్నారు. ఆ అర్థాన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు జనాల్ని? ప్రజలు చాలా విఘ్నత కలిగిన వాళ్ళు. ఆ ప్రజలు విఘ్నతకు మరింత పదును పెట్టడానికి ఉపయోగపడింది మీ జర్నలిజం. గతానికి ఇప్పటికి పోలిస్తే జర్నలిజం ఇంత లేదు కాబట్టి ప్రజలకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎక్కడ ఏ మూలన ప్రపంచంలో జరిగే ఏ సంఘటన కానీ, దేశంలో జరిగే సంఘటన కానీ, మన రాష్ట్రానికి జరిగిన ఏ సంఘటన కానీ ప్రజలకు కళ్ళకు కొట్టొచ్చినట్టు చూపించగలుగుతూ ఉంది మీడియా. వాస్తవ విషయాలని ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. అందువలన ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని జడ్జ్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి మేము అసెంబ్లీకి పోకపోవడానికి కారణం 23 మంది ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా కొనుగోలు చేయడం, ₹1 నిధులు మాకు కేటాయించకపోవడం వల్ల అభివృద్ధి చేయకపోవడం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను కక్షాదింపు చర్యలో భాగంగా మా నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆవిడ దూరం పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. విఘ్నులు కాబట్టే మమ్మల్ని అర్థం చేస్తున్నారు. సార్ ఆ 23 ఎమ్మెల్యేలో మీరు ఒక్కరే ఉండవచ్చు కదా సార్? ఎందుకంటే మీకు భారీ ఆఫర్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు భారీ ఆఫర్ వచ్చినప్పుడు మీరు వదలకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే ఉన్నారు. ఎందుకు సార్? ఒకటి, నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కుటుంబంలో నేను జన్మించడం. నైతిక విలువల ప్రకారం నాకు టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాకు ప్రజలు ఓటేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి టికెట్ ఇచ్చిన ఆ మనిషి పట్ల కృతజ్ఞత ఉండాలా? ఏ పార్టీ గుర్తు చూసి ఓట్లు వేసినారో ఆ ప్రజల పట్ల నేను విశ్వాసమై కలిగి ఉండాలా? ఆ 2 కారణాల చేత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలలే. సార్ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది సార్. కానీ ఆ అనుబంధం దృష్టిలో పెట్టుకుని ఒక క్వశ్చన్ అడుగుతాను. చాలామంది జగన్ వ్యవహారశైలి నచ్చలేదు, జగన్ మూర్ఖుడు, జగన్ ఒంటెత్తు పోకడా అంటారు, సీనియర్స్ రెస్పెక్ట్ ఇయ్యారు, అందరిని కలుపుకున్న డబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని చాలామంది ఎమ్మెల్యేలు, వైసీ ఎమ్మెల్యే బయటకు వచ్చిన వాళ్ళు అన్నారు, తెలిసిన వాళ్ళు కూడా అన్నారు. దానిపై మీ సమాధానం సార్? డబ్బు ఉండే వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తాడనే దానికి పచ్చి అబద్ధం అని చెప్పగలుగుతా. కారణం ఏమంటే, నీకు ప్రత్యక్షమైనటువంటి ఎగ్జాంపుల్ నేనే. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 2వ మారు శాసనసభ్యునిగా పోటీ చేసిన నేను 100% మా ఊర్లో ఎవరని చెప్తారు, నేను మధ్యతరగతి కుటుంబీకుడిని, పుట్టింది పేదరికంలో, మధ్యతరగతి కుటుంబీకుని. ఈరోజు ఎలక్షన్ కావాల్సిన డబ్బును ఖర్చు పెట్టగలిగిన స్తోమత నా దగ్గర లేకపోయినప్పటికీ ప్రజాబలం కలిగిన మనిషిని, ప్రజలకు సేవ చేయగలిగిన మనస్తత్వం కలిగిన వారిని, పార్టీకి విధేయుడిని, జగన్ పట్ల అత్యంత ప్రేమ కలిగిన మనిషిని, ఈ లక్షణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని డబ్బు లేకపోయినప్పుడు కూడా నాకు టికెట్ ఇచ్చి నేనున్నానన్నా గోహెడ్ అని చెప్పినాడు. మరి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలే కదా. రెండవది, సీనియర్ల పట్ల అంటాడు. ఈ వద్దు సీనియర్లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి గారు, ఇక ఇన్ని ఇష్టం ఎంతమంది పెళ్ళైన సీనియర్లను తీసుకోండి. మీరు స్టేజ్ మీద ఎవరు కూర్చుంటారు? ఆయన పక్కన వాళ్ళు కూర్చుంటున్నారు. ఎవరు సలహాలు తీసుకుంటున్నారు? వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు. మేము కూర్చున్నామా? మేము సలహాలు ఇచ్చినామా? కాదు. ఈ పార్టీలో ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు, అనుభవం కలిగి ఉన్నారో వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. అది కూడా అబద్ధం. ఇక ఆయన చాలా అహంకారి, గర్వం, ఇంకోటి. ప్రజల పట్ల అత్యంత వినయ విధేయతలు కలిగి ఉంటాడు. ప్రజల పట్ల, సామాన్యుల పట్ల చాలా వినయం కలిగి ఉంటాడు, చాలా ప్రేమ కలిగి ఉంటాడు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ, మా పార్టీలో ఉండేవాళ్ళు కానీ జగన్ పట్ల అనుచితంగా వ్యవహరించినప్పుడు, ధిక్కరించి పారిపోయినప్పుడు, లేకపోతే మోసం చేసిపోయినప్పుడు, పార్టీ మారినప్పుడు వారిని ఏమాత్రం లెక్క చేయకుండా, లక్ష్యం చేయకుండా ప్రజలను నమ్మి విశ్వాసంగా ప్రజల్లోకి దూసుకుపోయే ఆ విధానం చాలామందికి అహంకారంగా కనిపిస్తుంటే ఉంటుంది. అది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసంతో ప్రజలను నమ్మి ముందుకు నడిచే నడక అది. సార్ శివప్రసాద్ రెడ్డి గారు అంటే అవినీతికి దూరంగా ఉంటారు, కాంట్రవర్సీ దూరంగా ఉంటారు. కానీ ఒక్కొక్క సందర్భంలో సహనం కోల్పోయి తన చెప్పుతో తనే కొట్టుకున్న సందర్భం అయింది సార్. అప్పుడు రాష్ట్రం మొత్తము ఆశ్చర్యం గురైనది. అసలు ఎందుకు సార్ ఆ విధంగా మీరు చేసుకోవడానికి కారణం ఏంటి సార్? ధర్మం ఓడిపోయేటప్పుడు, న్యాయం చచ్చిపోయేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని 72 సార్లు
72 సార్లు కూని చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందర ధర్మం చచ్చిపోయి న్యాయం చచ్చిపోయి అప్రజాస్వామికంగా అన్యాయం గెలవబోతోంది అన్నప్పుడు ఏ ప్రజాస్వామ్యవాదికైనా ధర్మం వైపు నిలబడే ఏ మనిషికైనా హృదయం స్పందిస్తుంది. ఆ స్పందించే నైజం నాలో కాసింత ఎక్కువ ఉంది. నాకు ఇప్పుడు కూడా చెప్తాను, నేను రాజకీయ పార్టీల కంటే అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశం రెండు విషయాలు. నేను ధర్మం వైపు నిలబడాలా, పేద ప్రజలకు సహాయం చేయాలా. ధర్మం చచ్చిపోతే హృదయం నాకు ఎక్కువ స్పందిస్తుంది. ఆ రోజు కూడా అన్యాయంగా ప్రవర్తించింది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిపించుకునేదానికి సంఖ్యాబలం మా దగ్గర ఉన్నప్పటికీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు అందరూ ప్రభుత్వానికి తొత్తులైపోయి అప్రజాస్వామికంగా సంఖ్యాబలం లేని వాడిని గెలిపించే ప్రయత్నం చేసినప్పుడు వారిపై దాడి చేయడం, వారిపై హింసకు దిగడం అనేది మంచి చర్య కాదు. కాబట్టి గాంధీ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి మమ్మల్ని మేము శిక్షించుకున్నాం. ఆ శిక్షించుకునే దారివైనా వీళ్ళకు తెలివి రావాలని. ఎస్, ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో మార్పు వచ్చిందో రాలేదో తెలియదు, కానీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని ఈ శాసనసభ్యుడు తనకు తాను శిక్ష వేసుకునేప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూడగలిగింది. ఎందుకు ఈ చర్య చేసుకునేవాడు అన్నప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఆ ప్రభుత్వం తప్పు చేస్తుందనే సత్యం ప్రజలకు తెలియాలనేది నా ఉద్దేశం. ఓకే సార్, 2014, 2019 ఈ 2 years చూసుకుంటే వ్యత్యాసం ఏం కనబడుతుంది? ఆ రోజు మీరు కంటెస్ట్ చేసినారు, ఈ రోజు మీరు కంటెస్ట్ చేయబోతున్నారు. రెండింటికి డిఫరెన్స్ మీరు ఏం చూడబోతున్నారు సార్? స్పష్టంగా చెప్పగలుగుతా, నీకు ఎవరూ చెప్పలేనంత మంచి సమాధానం చెప్పగలుగుతా. 2014, 2019కి 2019కి భేదం 2 విషయాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు అత్యంత చెడ్డవాడు, అప్రజాస్వామికమైన మనిషి అనేది ఒకటి ప్రజలకు రూఢి అయింది. రెండవది, మేము ప్రజాక్షేత్రంలో నిలబడి వాళ్ళకు సాయం చేయగలము అనే విషయాన్ని ఆనాటికి ఈనాడు ఎక్కువ మమ్మల్ని నమ్మగలుగుతున్నారు. మా యొక్క మంచితనం పెరిగింది, చంద్రబాబు నాయుడు యొక్క చెడ్డతనం మరింత పెరిగింది. రెండు మాకు లాభించే అంశాలే. అందుకే నల్లేరు మీద నడికే మా విజయం. సార్, ఈసారి ప్రధానం చూసుకుంటే పింఛన్ విషయంలో తీసుకుంటే వృద్ధులు చాలా సంతోషంగా ఉన్నారు సార్. వాస్తవం తీసుకుంటే నేను కడప జిల్లా పర్యటించినప్పుడు 2000తో సంతోషంగా ఉన్నారు. పసుపు కుంకుమ అయితే ఏంటి, జన్మభూమి కార్యక్రమం, డ్వాక్రా మహిళలకి ఏంటి, ఇలా ఎలక్షన్స్ ముందు పెట్టినా కూడా మహిళలు సంతోషంగా ఉన్నారు. అది మీకు నెగిటివ్ కాదా సార్? మీకు ఎక్కడ సంతోషంగా, ఏ కారణం, ఏ విషయంలో సంతోషంగా ఉంటారు ఒకసారి వివరంగా చెప్పు. అదే సార్, ఇప్పుడు 2000 పెన్షన్ ఇస్తున్నారు సార్. 1000 రూపాయల నుంచి 2000 పెన్షన్ చేసినప్పుడు వృద్ధులకి అది ఇంపార్టెంట్ అయినప్పుడు వాళ్ళు ఓటు కంపల్సరీ వాళ్ళకే ఇస్తారు కదా సార్. పసుపు కుంకుమ సార్, డ్వాక్రా మహిళలకి, డ్వాక్రా మహిళలకి సార్, అదే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. మేము ప్రజలకు వెళ్ళినప్పుడు వాస్తవానికి మేము పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు మాకు 2000 ఇస్తున్నాయా పెన్షన్, ఆయనకే ఇస్తాము అంటున్నారు. దానికి మీ సమాధానం సార్? 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఫిబ్రవరి నుంచి, ఎలక్షన్ జరగబోతుండేది ఏప్రిల్. అంటే 5 సంవత్సరాలకు 60 నెలలు అవుతాయి. 58 నెలలు 1000 రూపాయలు ఇచ్చి 2 నెలలు 2000 రూపాయలు ఇస్తే ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? మీరు ఏమన్నా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? నీకు నాకు మాత్రమే తెలివింది అనుకుంటున్నావా? కాదు, నీకు నాకు చంద్రబాబు నాయుడు కంటే ప్రజలకు ఎక్కువ తెలివింది. 58 నెలలు 1000 రూపాయలు ఇచ్చినారు, 2 నెలలు 2000 ఇచ్చి మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రలోభ పెట్టే ప్రభుత్వం అని ఒకటి తెలుసుకున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి 2000 ఇస్తానన్నాడు కాబట్టి ఓడి ఇచ్చినాడు అనుకుంటున్నారు తప్ప ఆయనగా ఇచ్చినాడు అనుకోవడంలే. దానికి మించి మళ్ళీ పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇదే అవ్వాతాతలకు 3000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పినాడు. కాబట్టి 1% కూడా పెన్షన్ విషయంలో తెలుగుదేశం పార్టీకి లాభించే అంశం లేదు. ఇక రెండవది, డాక్రా మహిళలకు 96 లక్షల మందికి పశువు కుంకుల మీద 10,000 రూపాయలు ఇచ్చినా అని చెప్పినాడు. డాక్రా మహిళలకు 10,000 రూపాయలు ఈరోజు ఇచ్చినదే వాళ్ళను ఆకర్షించగలుగుతుంది, లాభం చేకూర్చగలుగుతుంది అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు అంత రాజకీయ మూర్ఖుడు మరొకడు లేడు. కారణం, 2014లో 50,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినాడు. ఎవరికి? డాక్రా మహిళలకు. అంటే 50,000 అంటే 5 లక్షల గ్రూపు, 10 మంది ఉంటారు, పంచుకుంటే 50,000 వస్తుంది. 7 లక్షల గ్రూపుకు 70,000 వస్తుంది. అంతవరకు హైయెస్ట్ ఇచ్చినారు, 7 లక్షల వరకు. అంటే ఒక్కొక్క గ్రూపులో ఉండే అమ్మకు 70,000 రావాలా, 60,000 రావాలా, 50,000 రావాలా, 4 లక్షల గ్రూపులో 40,000 రావాలా, 3 లక్షల గ్రూపులో 30,000 రావాలా. ఇట్లా 30,000, 40,000, 50,000, 60,000, 70,000 రావాల్సిన ఈ అక్క చెల్లెమ్మలు అందరికీ 96 లక్షల మందికి మొదట్లో 10,000 ఇచ్చి లాస్ట్లో 10,000 ఇస్తే మిగతా 30,000, 40,000 ఎగరగొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన ఇస్తాడా, వాళ్ళ అబ్బి ఇస్తాడా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాకు మోసం చేసినాడు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అయితే సచ్చినోని పెళ్లికి వచ్చినదే కట్నం అని చెప్పి తీసుకుంటున్నారు 10,000. కానీ పెళ్లి మాత్రం చంద్రబాబు నాయుడుకు 11వ తారీఖు చేస్తారు. సార్, ఇది నేను పర్సనల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, నిన్న మీ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఈవెన్ ఎంత రెస్పాన్స్ ఉందంటే సార్ నాకు చాలా ఆశ్చర్యం కోరింది. నేను చాలా నియోజకాలు తిరిగాను, తెలంగాణ తిరిగాను, ఇటు ఆంధ్రాలో తిరిగాను, రాయలసీమలో కూడా తిరిగినప్పుడు ఏంటంటే సార్, ఈవెన్ టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ చంద్రబాబు నాయుడు అయినా కానీ ఇక్కడ మీరే రావాలి శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. దాంతో ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకు సార్ మీకు అంటే అంతగానో ప్రత్యేకమైన అభిమానం మీకు ఎందుకు? నేను మనస్ఫూర్తిగా చెప్తానా, జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తానా, నా మనస్తత్వం, నా హృదయం, నేను నమ్మినేది 3 లక్షణాలు ప్రతి మనిషిలోనూ ఉండాలని కోరుకునేదవే నేను
ఆ లక్షణాలను నేను ఎక్కువ ఒంటికి పట్టించుకునే కూడా అవి. కారణం ప్రతి మనిషిని ప్రేమించగలగడం, ప్రతి మనిషికి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయగలగడం, మా పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళని కూడా క్షమించే క్షమాగుణం, ప్రేమ, సేవ, క్షమ, ఈ 3 గుణాలు ఎవరైతే ఉంటాయో ఆ మనిషికి ఎక్కడ తిరుగుండదు. ప్రతి మనిషి అభిమానిస్తాడు, శత్రువులు సైతం దగ్గరవుతారు. నేను ఆ రాజకీయ జీవితంలో నేను ప్రతి మనిషిని ప్రేమించిన, ఎవరికి అన్యాయం చేయలే. కష్టంలో ఉండే ప్రతి మనిషి నా దగ్గరకు వస్తే నా చేతనైనంత వరకు, ఆకలి అయితే ఆకలి, విద్య అయితే విద్య, పెళ్ళి అయితే పెళ్ళి, మరణం అయితే మరణం, రక్తం అయితే రక్తం, ఏదైతే ఇది నా దగ్గర ఉన్నంత వరకు సహాయం చేసే ప్రయత్నమే సహాయం చేసిన. ఇది 2వది. 3వది క్షమించే గుణం. నా పట్ల అనుచితంగా ప్రవర్తించి నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన కిరాయి అంతకులను సైతం నా ఇంటికి పిలిచి భోజనం పెట్టినా. నా మనసు అనే డైరీలో బంగారు అక్షరాలతో రాసుకునే నేను ఆ విషయాన్ని. నా జన్మ ఉన్నంత వరకు నేను గొప్పగా మంచి పని చేసినాను, నాకు ఏదైనా తృప్తినిచ్చిందంటే మాత్రం ఆ కిరాయి అంతకులకు అన్నం పెట్టినా చూడి, అదే నా జీవితంలో అత్యున్నతమైన గొప్ప విషయం, అదే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఇతరులకు నేను చెప్పేది కూడా అదే. అందుకే ఈ నియోజకవర్గంలో నాకు శత్రువులే లేరు, అందరూ మిత్రులే. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా కష్టంలో నా దగ్గరకు వస్తే అన్నం పెడతా. మీరు విజయం నల్లేరుమే నడక అంటున్నారు కాబట్టి మీరు ఖాళీ మెజారిటీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. ఈసారి ఏ మెజారిటీతో గెలవబోతున్నారు? ఎంత మెజారిటీతో? లాస్ట్ టైం నాకు 13,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు కూడా నాకు 22,000 మెజార్టీ వస్తుంది అనుకున్నా. కాకపోతే లాస్ట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్న బంగారు ముక్కురాళ్ళు అటువంటి పంచి ప్రలోభాలు చేసి ఒక 6-7 మెజార్టీని తగ్గించగలిగినారు. సో నేనైతే 20,000 ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను. ఆనాటి ఈనాడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత కానీ, మా పార్టీ యొక్క అనుకూలత కానీ, జగన్కు ఒక అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం కానీ, ఈ 5 సంవత్సరాల్లో నా పనితీరు నచ్చడం కానీ అన్నీ కలిపి 20,000 40,000 అవుతాయని చెప్పి నేను భావిస్తాను. అండ్ చివరిగా ప్రొద్దుటూరు ప్రజలు శివప్రసాద్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి నాయకుడు కావాలనే దానికి ప్రజలందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, పట్టణంలో రోజుకు 1 మారు కుళాయిల ద్వారా మంచినీళ్ళు ఇచ్చి ఇప్పించే నాయకుడు కావాలా. పారిశుద్ధ్యాన్ని పూర్తిగా అదుపులో పెట్టి దోమల వల్ల మన బిడ్డలు చనిపోకుండా కాపాడే నాయకుడు కావాలా. రోడ్లను ఈ జనాభాకు తగినట్టు విస్తరణ చేసి అందంగా తయారు చేసే నాయకుడు కావాలా. గవర్నమెంట్ హాస్పిటల్లో మర్యాద, గౌరవాన్ని పేద ప్రజలకు ఇస్తూ సేవా కార్యక్రమాల ద్వారా వారి ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడానికి కావాల్సిన స్థితిని తీసుకురొచ్చే నాయకుడు కావాలా. 1 2 పరిశ్రమలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే సామర్థ్యం కలిగిన నాయకుడు కావాలా. గ్రామీణ ప్రాంతాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలను 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా తెచ్చి అభివృద్ధి చేయడానికి కావాల్సిన సత్తా ఉండే నాయకుడిని ఎన్నుకోవాలా. ఇటువంటివే కాకుండా అన్నిటికంటే ప్రధానమైంది ఈ ఊరిలో ఎక్కడే కానీ హింస అనేది కనపడకూడదు. అహింసా వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో, శాంతియుతమైన, ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో కులాలకు, మతాలకు భిన్నంగా ముస్లిం, క్రైస్తవ, హిందూ అందరూ బాయి ఒక తల్లికి జన్మించడమనే పత్తాన సంతోషంగా శాంతియుత వాతావరణంలో జీవించడానికి కావలసిన శాంతిని నెలకొల్పే నాయకుడు కావాలి. అవన్నీ కూడా నా దగ్గర ఉండాయి అనుకుంటే, నేను మీ సోదరుణ్ణి, మంచివాడిని అనుకుంటే మరొక మారు నన్ను ఆశీర్వదించండి, అభిమానించండి, గెలిపించండి. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 సంవత్సరాల కాలంలో 2,500 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతా. రోజుకొక మారు నీళ్ళు ఇస్తా, దోమ లేకుండా చేయగలుగుతా, రోడ్ల విస్తరణకు ఉపయోగపడతా, పరిశ్రమ తీసుకొచ్చి మన పిల్లలకు కొన్ని ఉద్యోగాలను ఇప్పించగలుగుతా. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించే ఏ చెల్లెలు కూడా కడపకో, తిరుపతికో, రిమ్స్కో పంపించే ఏర్పాటు లేకుండా ఇక్కడే తల్లి బిడ్డ క్షేమంగా ఇల్లుకు చేరేదాల్సిన సేవ మీకు అందించగలుగుతా. అన్నిటికీ మించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి అవసరం అనుకుంటే మేమే సమిధలమవుతాం. ఇవన్నీ కూడా నేను మనసా వాచా కర్మేణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆశీర్వదించండి. సార్ థ్యాంక్ యూ శివప్రసాద్ రెడ్డి గారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చి, అలసిపోయినా కూడా రాత్రి మీరు మార్నింగ్ రమ్మన్నారు. మీ క్యాంపెయిన్లో మామూలు కూడా వాళ్ళు పాల్పంచుకున్నారు. అండ్ మీరు ఏదైతే విజన్ 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినలో మీరు అనుకున్నట్టు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే మీరు రిమ్స్ కానీ ఇంకా విజిట్ ఇక్కడ హైటీఎఫ్ సంబంధించిన ఏదైనా కానీ మీరు చేస్తారని ప్రామిస్ చేస్తారు. ఖచ్చితంగా మీ విజన్, మీ ఆలోచన ప్రజలకు ఇంకా దగ్గర కావాలని ఈవెన్ మా యోయో టీవీ కోరుకుంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.